ఇక్కడ ఏదో అలికిడి అవుతోంది. ఎవరైనా వస్తున్నారా? ఎనీబడి కమింగ్? ఎనీబడి ఈస్ కమింగ్? ఇంకోసారి వన్స్ మోర్. జాగ్రత్త. రైట్ అగైన్. వావ్, దాట్ ఈస్ అమేజింగ్, వండర్ఫుల్. నిజంగా మీరు చేయడం ఇట్స్ అ మెడికల్ మిరకిల్. థ్యాంక్ యూ. దగ్గరకు వస్తేనే కానీ నేను గుర్తుపట్టలేదు. మీరు బ్రహ్మానందం గారు కదా? ఆలీ గారు ఇందాక నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాను, తప్పిపోయారని ప్రకటన ఇద్దాం అనుకున్నాను, ఈలోగా వచ్చారు. వాట్ ఇస్ సర్దార్ గబ్బర్ సింగ్ అండి? చెప్పండి. మైకెట్టమ్మా చెప్తా. వచ్చా, ఆయన వచ్చాడా అన్న. ఆయన వచ్చాడు, సిరాక్పొడి వెళ్ళిపోయారు అన్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న. అన్నయ్యని తీసుకొస్తానన్నారు. ఈ రెండు ఉన్నాయి చూసామమ్మా. ఒక బుల్లెట్ పవర్ స్టారు, ఇంకో బుల్లెట్ మెగాస్టారు. ఈ రెండు కలిపితే 6 అడుగుల బుల్లెట్. వేలు మీరు అటు చూపించాలి, బై మిస్టేక్ ఇటు చూపించారు. అంటే కంగారులో అటను పోయి ఇటు అన్నాను. అంటే పవర్ స్టార్ గారిని చూడగానే, అక్కడ మెగాస్టార్ గారిని చూడగానే నాకు ఒక రకంగా గన్తో పాటు అదన్నమాట. సాంబా, వాట్ ఆర్ యూ టాకింగ్ సాంబా? ఎన్ని పుస్తకాలు మీరు రాసేసుకోవాలి. రాసుకో సాంబా అంటే మేము వెయిట్. సాంబా మీరు మా కోసం ఒక స్టెప్ ఏమైనా వేసి చూపిస్తారా? స్టెప్ వేయాలంటే అక్కడ మెగాస్టార్ వేయాలి, ఆ తర్వాత పవర్ స్టార్ వేయాలి. అలా సైలెంట్గా చేతులు కట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఈ సినిమాలో ఒక స్టెప్ ఉంది, కాసుకోండి మీరందరూ. అది ఏ స్టెప్పో తెలుసా? ఇది పట్టుకో. ఇంద్రలో అది చేశాడు ఆయన. బతిమాలాడి అన్నయ్యని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అన్న. 9 గంటలకు చెప్తే రాత్రి 2 గంటలకి ఆయన వచ్చింది ఊపు. పాట ఏంట్రా, నేను డ్యాన్స్ చేస్తా అని వేసాడంతే. ఆ స్టెప్ వేసిన తర్వాత యూనిట్ మొత్తానికి ఎనర్జీ వచ్చింది. పొద్దున 6 గంటల దాకా షూటింగ్ చేస్తూనే ఉన్నాం. మీకు తెలుసో లేదో, ఇంతకుముందు దీన్ని చాలా స్టైల్గా కాశీ టవల్ అనేవారు. కొంచెం విలేజ్లోకి వెళ్తే కాశీ తుమాలు అనేవారు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ గుడ్డ, పవన్ కళ్యాణ్ రుమాలు. ఎంతమంది చేతుల్లో ఉందో లేపండి. ఎక్కడ దొరికింది ఇది? ఈ మార్కెట్ వాడు మామూలు సంపాదన కాదు. సర్దారు గబ్బర్ సింగ్ తర్వాత ఈ టవలు, తర్వాత కట్ చేస్తే గుర్రం తీసుకురండి అమ్మా. ఇదిగో ఆ గుర్రం మామూలుగా జాతరలో కొంటే దాని కాస్ట్ 1000 రూపాయలు. నాకు ఒక మంచి గుర్రం కావాలి అనగానే 150 గుర్రాలు తెప్పించారు. ఇది కాదు, చెక్క గుర్రం కావాలన్నాడు ఆయన. పెట్టండి అమ్మ. దీన్ని పెట్టుకొని ఆయన ఊగుతున్నాడు రోజు షూటింగ్లో. ఇలా ఊగుతుంటే నేను వెళ్ళా, ఇదేంటండి అన్న. చిన్నప్పుడు ఊగుదాం అనుకున్నాను, కుదరలేదు, ఇప్పుడు అందుకే ఊగుతున్నా. అదేంటండి, ఆ గబ్బర్ సింగ్లో గుర్రం తోలేరు కదా, మళ్ళీ చాలా గుర్రాలు ఉన్నాయి కదా అంటే, లేదు దీన్ని ఇలా ఇంట్లో పెట్టుకొని రోజు ఇలా ఊగుతూనే ఉంటానన్నారు.
పోగండి. చాలా సంతోషం. తర్వాత కట్ చేస్తే చాలామంది అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ గారిని పక్కన కూర్చోబెట్టి ఆయనే డైరెక్షన్ చేశాడండి. కాదు, ఆయన అనుకుంటే డైరెక్షన్ చేయగలడు, కానీ నేను యాక్టర్ని, నేను హీరోని, నా పని నేనే చేసుకోవాలి, వేరే వాళ్ళు మన వేలు పెట్టకూడదు అని బాబీని ఒక డైరెక్టర్గా తీసుకొచ్చి ఆయన డైరెక్టర్ చేశాడు. ఆయన అనుకుంటే ఒక శంకర్ గారిని తీసుకొచ్చి డైరెక్షన్ చేయగలడు. నో, పవర్ అని సినిమా తీశాడు బాబీ. పవర్ స్టార్ నేనే డేట్లు ఇస్తే ఎలా తీస్తాడు బాబీ అని ఒక సినిమా ఇచ్చాడు. అదే ఈ సర్దార్ గబ్బర్ సింగ్. మీకు ఈ విషయం తెలుసో లేదో, బాలీవుడ్లో పవర్ తగ్గింది, అందుకే ఈ పవర్ స్టార్ మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు. హిందీ గబ్బర్, సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో కొడుతున్నాం. మేము ఏం తక్కువ తెల్లా. మా ముద్ద ఒక ముద్ద ఏది ఆవకాయ వేసుకుని తింటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏంటో. వాళ్ళు ఎప్పుడు చపాతి కదా, మన దెబ్బ తెలియదు వాళ్ళకి. త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు సైలెంట్గా కూర్చున్నాడు. అత్తారింటికి దారి అదే, మీ అత్తారింటికి దారి దొరికిందా, వేరే వాళ్ళకి చూపిస్తారా అన్నగారు నరేంద్ర చౌదరి గారు. మరి మా దేవి, ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్, అక్కడ పవర్ స్టార్తో మిక్స్ అయింది. మా హీరోయిన్ కాజల్ చేసిందండి ఒక సీను. ఆయన ఎంత వర్ణించాడో, సైలెంట్గా కూర్చున్నాడు. ఆయన ఏం మాట్లాడరా, మిమ్మల్ని అండి పవర్ స్టార్ గారు, మీరు ఎవరిని చూస్తున్నారు, వాళ్ళు ఎవరు ఇప్పుడు రారు, అంతా సెట్ అయిపోయాడు. ఎవరైనా ముందు అడిగేశారా? అది మరి మా రామలక్ష్మణులు, మా కెమెరామెన్లు రామ్జోజి శాస్త్రి గారు, అలాగే మా గౌతమ్ రాజు గారు, ఆల్ టెక్నీషియన్స్, అలాగే ఎంతోమంది స్టార్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.